ఓటరు తన తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యాడు. మరి కాసేపట్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారుల హడావిడి మొదలైంది. మూడంచెల భద్రత మధ్య మాక్ పోలింగ్ అయితే ప్రస్తుతం జరుగుతోంది. మా ప్రతినిధి స్వప్న మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ సరళిని చూస్తున్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం, అక్కడ పరిస్థితి తెలుసుకుందాం. హోరాహోరీగా పోటీ పడిన అభ్యర్థుల భవిష్యత్తును మరి కాసేపట్లో సిరాచుక్కతో తీర్పు చెప్పడానికి ఓటర్ అయితే సిద్ధమైపోయాడు. ప్రస్తుతం నేను వచ్చేసి చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ ఏరియాలో తిరుగుతున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు అన్ని చోట్ల కూడా అధికారులు సెంటర్స్కి చేరుకున్నారు. 7 గంటల నుంచి మనకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ప్రస్తుతం మాక్ డ్రిల్ చేసేటువంటి పనిలో పడ్డారు. మాక్ డ్రిల్ అంటే ఏంటంటే ఈవీఎంలు పనిచేస్తున్నాయా, ఓటర్ ఎటు నుంచి రాయాలి, ఎక్కడ అతనికి స్లిప్ ఇవ్వాలి, ఎక్కడ సిరాచుక్క ఇవ్వాలి, అలాగే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు, ఆ ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి సంబంధించి ఓవరాల్గా మాక్ డ్రిల్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రతి సెంటర్ దగ్గర 3 అంచెల భద్రత అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. అంటే ప్రతిసారి మనం ఏం చూసుకుంటాం, ఈవీఎంలు చాలా చోట్ల మురాయించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. అండ్ ఈసారి ఓవరాల్గా తెలుసా రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నమోదు చేసుకున్నారంటే 3,32,32,318 ఒక మ్యాజిక్ ఫిగర్లా అనిపిస్తుంది. ఇంతమంది ఓటర్లు అయితే ప్రస్తుతము ఉన్నారు. అండ్ 35,809 పోలింగ్ స్టేషన్లు ప్రస్తుతం ఉన్నాయండి. వాటిలలో పోలింగ్ అయితే నమోదు కాబోతుంది. వీటికి సంబంధించి అండ్ మామూలుగా మనకు సంబంధించినటువంటి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది కాకుండా మనకు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి సిబ్బంది కూడా అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి వచ్చారు. అండ్ దాదాపు 155 కంపెనీ కేంద్రాలు అంటే వాటికి సంబంధించినటువంటి నిఘా వర్గాలు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడిదక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం, ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు, మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోండి అంటారు. కాకపోతే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందేమో అనేటువంటి డౌట్ వస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ముఖ్యంగా మనకి ఇప్పుడు చేవెళ్ళ, మల్కాజ్గిరి ఇప్పుడు నేను తిరుగుతున్నటువంటి ఏరియాల్లో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే చాలామందికి హైదరాబాద్లో ఓటు ఉంది, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అలా ఉండకూడదని మనకి ఎన్నికల కమిషన్ చెప్పినా అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఏమన్నా తగ్గుతుందా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఐటీ పీపుల్ చాలామంది ఏంటంటే 3 రోజులు సాటర్డే, సండే, మండే 3 రోజులు సెలవు వచ్చింది కాబట్టి దాని ఏదో పిక్నిక్ లాగా గడుపుకోవడానికి బయటకు వెళ్తున్నారు అనేటువంటివి వస్తున్నాయి. అండ్ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పదే చెప్పింది, మీరు ఇదేదో హాలిడేగా తీసుకోకండి, ఖచ్చితంగా వచ్చి ఓటు వేయండి, కనీసం మధ్యాహ్నానికైనా మీరు రిటర్న్ అవ్వండి, మధ్యాహ్నం తర్వాత అయినా వచ్చి ఓటు వేయండి అని చెప్పేసి పదే చెప్తుంది. అయినా ఐటీ ఎంప్లాయీస్ కానీ కొంత చదువుకోని వ్యక్తి ముందు వచ్చి ఓటు వేస్తాడు, 6 గంటలకల్లా సెంటర్కి వచ్చేసి ఓటు వేస్తున్నాడు. చదువుకున్న వ్యక్తి మాత్రం ఓటు వేయకుండా సోషల్ మీడియాలో తన వాయిస్ వినిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుందా లేదంటే ఓటింగ్ ఏమైనా పెరుగుతుందా అనేది చూడాలి. మొత్తానికైతే ఓటింగ్ తగ్గితే మాత్రం, ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్కి ఇది చాలా ప్లస్ అయింది, సెటిలర్స్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారా, ఒకవేళ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీజేపీ వైపు వెళ్తారా అంటే చాలా చోట్ల త్రిముఖ పోరు ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. త్రిముఖ పోరు ఉంటుందా లేదా ద్విముఖ పోరుకే పరిమితం అవుతుందా, బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, అసలు ఎవరికైనా డబుల్ డిజిట్ వస్తుందా లేదా, ఇన్ని ఊహాగానాల మధ్య ప్రస్తుతం అయితే ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాయి. దాదాపు 3 లక్షల మంది సిబ్బంది ఓవరాల్గా చూసుకుంటే మనకు వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కి ఆల్రెడీ ఎవరైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి విధుల్లో ఉంటారో, ఈవెన్ మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి కూడా మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని ఆ రోజు విధుల్లో ఉన్న వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. కొంతమంది ఇంటి దగ్గరికి వచ్చి ఓటు వినియోగానికి సంబంధించినటువంటి ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈరోజు సెంటర్కి వచ్చి ఓటు వేయబోతున్నారు. అండ్ చాలామందిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి మనకున్న ఇన్పుట్స్ ప్రకారం చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయా, అవి ఏమైనా మురాయిస్తున్నాయా, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు. కానీ మధ్యాహ్నం వరకు అయితే ఓటింగ్ సరళికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న చోట్ల 50% బిలోనే 35% అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ పెంచడానికి చాలా మేము ముమ్మర ఏర్పాట్లు చేశామని చెప్పేసి అయితే
మొత్తానికి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ప్రస్తుతం ఇంకా మనం తిరుగుతున్నాము, ఏ ఏరియాలో ఇంకా ప్రారంభమవుతాయి, ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తాయా, ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ రాజ్ న్యూస్లో మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాము. మొత్తానికి ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఏరియాలో అందుతున్న సమాచారం. అండ్ ఇప్పటి వరకు ఇంకా మాక్ పోలింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగడానికైతే ఓటింగ్కి వేయడానికి ఓటర్ సిద్ధమైపోయాడు. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ భవితవ్యం తేల్చుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. ఇంకా ప్రచార కార్యక్రమాలు అన్నీ హోరెత్తించారు కాబట్టి ఇక ఈరోజు ఓటర్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఎంతవరకు చైతన్యంతో ముందుకు వస్తారో, ఎంతవరకు ఓటు హక్కును వినియోగించుకుంటారో. అండ్ రాజ్ న్యూస్ తరపున కూడా అదే విన్నపం చేస్తున్నాము. మనము ఓటేయకుండా మనము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి గురించి మనం మాట్లాడేటువంటి హక్కు ఉండదు కాబట్టి దయచేసి రండి. అండ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది, 6 వరకు ఉంటుంది. ఎండాకాలం కాబట్టి ఇంకాసేపు గడువు ఎక్కువగానే ఇచ్చామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. కాబట్టి ఆ సమ్మర్ టైం, ఆ మధ్యాహ్నం టైం పక్కన పెట్టినా ఈవినింగ్ అయినా రండి, మార్నింగ్ అయినా రండి. ఓటు వేసుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసాం. అండ్ సెంటర్స్లో కూడా చాలా సెంటర్స్ ఏంటంటే చాలా చిన్న చిన్న సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు పోయినసారి అని చెప్పారు. ఈసారి అలా కాకుండా సెంటర్లో వీల్ చైర్స్ కూడా లేని పరిస్థితి మనం చూసాం గతంలో. ఈసారి అలాంటివి ఏం లేవు. వీల్ చైర్స్ కూడా అన్ని క్రమబద్ధంగా ఏర్పాటు చేశాము. ఎవరైనా సరే వాటర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీ, చిన్న చిన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. చూద్దాం, మనకి ఇంకా టైం గడుస్తున్న కొద్దీ ఈవీఎంల మొరాయింపు సంగతి తెలుస్తుంది. అండ్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారో తెలుస్తుంది. వికలాంగులు సైతం మేము ఉన్నామని చెప్పేసి దివ్యాంగులు వచ్చి ముందుకు ఓటేస్తుంటే చదువుకున్న వారు, అన్ని తెలిసిన వారు, బాగా రాజకీయాల గురించి విశ్లేషించేవారు ఓటు వేయకపోతే బాగోదు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే బాగుంటుందని చెప్పేసి మాత్రం ప్రస్తుతం అందరూ అభిప్రాయపడుతున్నారు. అండ్ ఎనీహౌ మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం ఈరోజు పోలింగ్ సర్లీకి సంబంధించి. ఓటింగ్కు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే గత 3 విడతల పోలింగ్లో అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా నగరాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం లేదు. గత గణాంకాలు చూస్తే 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 55 నుంచి 68% ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా గత 2 ఎన్నికల్లో వరుసగా 2019లో 67.4% నమోదైతే 2014లో 66.4% నమోదైనట్లు ఈసీ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే మారుమూల ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఈసీ చర్యలు, ప్రజా చైతన్యంతో ఓటు వేసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల సంఘం ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈసారి ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాలు, పట్టణాల్లోని యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా విస్తృత అవగాహన కల్పిస్తోంది. అటు అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా ఎండలు, వడగాలులు తీవ్రంగా తగ్గి వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రతిసారి ఓటింగ్ శాతం పెరుగుతూనే వస్తోంది. గడిచిన 20 ఏళ్లుగా ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా అదే పందా కొనసాగింది. 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ జరిగితే ఈసారి 80% పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2004 ఉమ్మడి ఏపీలో 69.96% నమోదైతే 2009లో 72.72% పోలింగ్ నమోదైంది. విభజన తర్వాత 2014లో 78, 2019లో 79.64% నమోదైంది. ఈసారి కూడా ఆ స్థాయి దాటి ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నగరవాసులు ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గత లోక్సభ ఎన్నికలు పరిశీలిస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో 55% మించి ఓటింగ్ నమోదు కావడం లేదు. రాజధాని పరిధిలో 1991లోనే అత్యధికంగా 77% ఓటింగ్ నమోదైంది.
హైదరాబాద్లో 1984లో 76.8%, 89లో 71.3%, 98లో 73.2% ఓటింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో 2004లో అత్యధికంగా 59.9% పోలింగ్ నమోదైంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.36% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం 47.88% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.